పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ కు లేదా ర్యాంక్? ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మంత్రులకు ఇచ్చిన ర్యాంకులు వింతగా ఉన్నాయనే విధంగా వినిపిస్తున్నాయి. ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. మొదటి స్థానంలో మంత్రి రామానాయుడు ఉన్నారు. అయితే ఈయనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలదు. అసలు ఆయన ఏ ఫైల్ మీద సంతకం పెట్టారనేదే $1 మిలియన్ ప్రశ్న. అసలు ప్రాజెక్టులు DPR అప్రూవల్ వంటి వాటి మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్టులు కూడా ఆమోదించబడలేదు. దీంతో ఆయన ఫైల్స్ క్లియరెన్స్ చేసిన వాటిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆయన ఎలాంటి ఫైల్స్ క్లియర్ చేశారో వారికే తెలియాలి. చివరి స్థానంలో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నట్లుగా తెలిపారు. కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి. ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలంటే ధరలు పెరగడం, తగ్గించడం వాటి మీద సంతకాలు పెట్టాలి. వీటన్నిటిని కూడా కేబినెట్ ద్వారానే నిర్ణయిస్తూ ఉంటారు. ఆయనకు సంబంధం ఉండదు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి. ముఖ్యంగా అగ్రోస్ లాంటి ఇష్యూస్ ఫైల్స్ క్లియర్ అయితేనే కదా ఆ ఇష్యూ నడిచింది. ఇక పయ్యావుల కేశవ్ విషయానికి వస్తే ఆర్థిక మంత్రి. ఈయన క్లియర్ చేయకుండానే జీతాలు రావు. ప్రతి నెల జీతం దగ్గర నుంచి ప్రతి బిల్లు కూడా ఆయన క్లియర్ చేస్తేనే వచ్చేది. ఇక రాష్ట్రంలో డబ్బులు వాడట్లేదా, అలా వాడిన డబ్బులకు పయ్యావుల కేశవ్ కాకుండా మరెవరైనా సంతకాలు పెడుతున్నారా అన్నటువంటి విషయాలు తెలియాలి. ఇంక ర్యాంకులన్నీ కూడా ఒక గందరగోళంగా ఉన్నాయి. అదే సందర్భంలో 2nd ప్లేస్లో నారా లోకేష్ ఉండగా 3వ ప్లేస్లో సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. 4వ స్థానంలో హోంమంత్రి అనిత, 5వ స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు, ఆయనకు లేదా ర్యాంక్ అంటూ కార్యకర్తలు, నేతలు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. దీంతో ఇలా విచిత్రమైన ర్యాంకులు సీఎం చంద్రబాబు ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.